A pleasant good evening, one and all. So, welcome back to our channel and as well as our class. So, today in this session, we are going to discuss about some questions that are related to the concept of human brain, that is the subject related to the biological science of 10th class. Okay. So, today we are going to discuss about some important questions that are expected to appear in the public examinations from biological science under the name of the concept హ్యూమన్ బ్రెయిన్. సో హ్యూమన్ బ్రెయిన్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. సో దెన్ వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బ్రెయిన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రానియం. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ క్రానియం. క్రానియం అంటే అసలు ఏంటి? ఓకే, సో దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు హ్యూమన్ బ్రెయిన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ cranium? cranium, cranium. So cranium, what is the meaning of the word cranium? cranium అంటే ఏంటంటే మనకి హ్యూమన్ బ్రెయిన్ అనేది ఒక హార్డ్ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక గట్టిగా ఉన్నటువంటి ఒక బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్లో మన హ్యూమన్ బ్రెయిన్ ప్రజెంట్ అయి ఉంటుంది. సో హ్యూమన్ బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ బయట ఉన్నటువంటి హార్డ్ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ని మనం క్రానియం అంటాం. Got it or not? So you can define the word cranium is nothing but the hard, HARD, గట్టిగా ఉన్నటువంటిది. ద హార్డ్ బోనీ, బోనీ అంటే ఒక ఎముకలాగా, అంటే గట్టిగా ఒక స్కల్ బోన్స్ అంటే చూడండి అంత గట్టిగా ఉంటుంది అనమాట. ద హార్డ్ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్. బాక్స్ అంటే అందులో మనకి హ్యూమన్ బ్రెయిన్ ఉంటుంది. సో హ్యూమన్ బ్రెయిన్ ప్రొటెక్ట్ చేస్తూ హార్డ్ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ విచ్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ ఈజ్ కాల్డ్ ఆర్ ఆర్ నోన్ యాజ్ క్రానియం. ఓకే, సో నెక్స్ట్ వన్, వాట్ ఆర్ మెనింజెస్. సో మెనింజెస్ అంటే ఏంటి? MENINGES. సో హౌ కెన్ వీ డిఫైన్ ద వర్డ్ మెనింజెస్? సో మెనింజెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, హ్యూమన్ బ్రెయిన్ ఒక హార్డ్ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్లో ప్రజెంట్ అవుతుంది. ఆ హార్డ్ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ని ఏమంటాం మనం? క్రానియం అంటాం. సో క్రానియంకి, ఆ క్రానియం చుట్టూరా కూడా ఇన్సైడ్ ద క్రానియం దాని లోపల ఒక 3 లేయర్స్ మెంబ్రెయిన్ ఉంటుంది, పొర లాంటిది. ఓకే, అది త్రిబుల్ లేయర్ మెంబ్రెయిన్. ఓకే, ఆ త్రిబుల్ లేయర్ మెంబ్రెయిన్ మనకి ఎక్కడ ఉంటుందంటే జస్ట్ ఆ క్రానియం ఏదైతే ఉందో హార్డ్ బోనీ బాక్స్, ఆ బోనీ బాక్స్కి లోపల ఆ వాల్ చుట్టూరా కూడా మనకు ఒక త్రిబుల్ లేయర్తో ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. ఆ త్రిబుల్ లేయర్డ్ మెంబ్రెయిన్ విచ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద క్రానియం ఈజ్ నోన్ యాజ్ మెనింజెస్. సో దాన్నే మనం మెనింజెస్ అంటాం. సో మెనింజెస్ ఆర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ triple layer membrane which is present just inside to the cranium. సో క్రానియం అంటే మనకు అవుటర్ హార్డ్ బోనీ బాక్స్, ఆ బాక్స్ లోపల ఉన్నటువంటి త్రిబుల్ లేయర్ మెంబ్రెయిన్ ని మనం మెనింజెస్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ డివిజన్స్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్? సో వాట్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ డివిజన్స్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్? సో హ్యూమన్ బ్రెయిన్ 3 ఇంపార్టెంట్ డివిజన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో జనరల్లీ ఇఫ్ యూ కుడ్ సే హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 important divisions. Okay, listen carefully. Human brain is broadly classified into 3 important divisions. The first division is called forebrain, FORE. Okay, forebrain అంటే ఫ్రంట్ పోర్షన్. ఓకే, ఫోర్ అంటే నుదుటి భాగం లేదా ఫ్రంట్ పోర్షన్ అంట. ఓకే, forebrain. సెకండ్ వన్ మిడ్ బ్రెయిన్, MID, మిడ్, forebrain, మిడ్ బ్రెయిన్. అండ్ థర్డ్ వన్ హిండ్ బ్రెయిన్, HIND. హిండ్ అంటే వెనకాతల భాగం. ఓకే, సో హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 categories: ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హిండ్ బ్రెయిన్. సో మళ్ళీ ఫోర్ బ్రెయిన్ తీసుకుంటే అందులో 2 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఫోర్ బ్రెయిన్లో మళ్ళీ మనకి అగైన్ విట్ విల్ బి హ్యావింగ్ 2 ఇంపార్టెంట్ పార్ట్స్. ఆ రెండు ఏంటంటే ఫస్ట్ వన్ సెరిబ్రమ్. ఓకే, CEREBRUM, సెరిబ్రమ్. ఓకే, సో ఎంటైర్ బ్రెయిన్లో దిస్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ బ్రెయిన్, సెరిబ్రమ్. ఓకే, సెరిబ్రమ్తో పాటు డయన్సిఫిలాన్. ఓకే, DIEN, డయన్సిఫిలాన్, CEPHALON, సెరిబ్రమ్ అండ్ డయన్సిఫిలాన్ టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫోర్ బ్రెయిన్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి మిడ్ బ్రెయిన్. ఈ మిడ్ బ్రెయిన్లో ఎక్కువగా మనకి ఆప్టిక్ లోబ్స్ ఉండడం జరుగుతుంది. అంటే ఆప్టిక్ లోబ్స్ అంటే దోస్ ఆర్ ద లోబ్స్ దట్ ఆర్ కనెక్టెడ్ టు ద
ఐసైట్ అంటే ఐకి కనెక్టివిటీ ఉంటుంది, ఆప్టిక్ లోబ్స్ అంటే. ఓకే, అండ్ థర్డ్ పార్ట్కి వచ్చేటప్పటికి హిండ్ బ్రెయిన్ అంటే వెనకాతల భాగం, హిండ్ అంటే వెనకాతలది. సో ఫోర్ బ్రెయిన్లో అయితే సెరిబ్రమ్ అండ్ డయాల్సిఫిలాన్. మిడ్ బ్రెయిన్ అంతా కూడా మనకి ఆప్టిక్ లోబ్స్ ఉంటాయి. అండ్ థర్డ్ పార్ట్కి వచ్చేటప్పటికి హిండ్ బ్రెయిన్లో మళ్ళీ మనకి టూ పార్ట్స్ ఉంటాయి. ఒకటి సెరిబెల్లం అండ్ మెడుల్లా ఆబ్లాంగేటా. ఓకే, సెరిబెల్లం, మెడుల్లా ఆబ్లాంగేటా. సో ఇవన్నీ కలిపితే మనకి వీఆర్ కాలింగ్ ఆల్ దీస్ పార్ట్స్ యాజ్ ద హ్యూమన్ బ్రెయిన్. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ divisions of human brain. So you can say that three important divisions: forebrain, midbrain and hindbrain. Again forebrain is classified into cerebrum and diencephalon, and midbrain it is having mainly optic lobes, and coming to hindbrain, cerebellum and medulla oblongata, together they are called as the hindbrain. Got it or not? So next question is very important. What is, listen carefully, what is cerebrospinal fluid and explain its importance? Cerebrospinal fluid అంటే ఏంటి? ఓకే, cerebrospinal fluid, what is the meaning of that cerebrospinal fluid and what are its functions, లేదా what is the importance of that cerebrospinal fluid? సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బ్రెయిన్ అంతా కూడా ఒక క్రానియం అంటే హార్డ్ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో దాన్ని మనం క్రానియం అంటాం. ఆ క్రానియం లోపల మనకి ట్రిబుల్ లేయర్ ఉంటుందని చెప్పుకున్నాం. ఆ ట్రిబుల్ లేయర్ మెంబ్రెయిన్ని మనం మెనింజెస్ అన్నాం. ఆ మెనింజెస్లో ట్రిబుల్ లేయర్ ఉన్నాయని చెప్పుకున్నాం, అవునా కదా? ఆ 3 లేయర్స్ కూడా ఒక ఫ్లూయిడ్తో నిండిపోయి ఉంటుంది. ఫ్లూయిడ్, FLUID. The 3 layers of the meninges are completely filled with a fluid. That fluid is called cerebrospinal fluid. మరి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ cerebrospinal fluid is to protect the brain from mechanical shocks or injuries. సో బ్రెయిన్కి మెకానికల్ షాక్స్ కానీ ఇంజురీస్ కానీ అటాక్ అవ్వకుండా బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేసే ఫ్లూయిడే cerebrospinal fluid. It is especially filled in the 3 inside layers of the meninges, and these meninges are covered with a hard bony box like structure called cranium. సో మీకు అర్థమైతే ఇప్పుడు ఫస్ట్ మనకి క్రానియం వస్తుంది. ఆ క్రానియం లోపల మెనింజెస్, ఆ మెనింజెస్లో త్రిబుల్ లేయర్ అని చెప్పాం. ఆ త్రిబుల్ లేయర్ ఉన్నటువంటి ఫ్లూయిడే cerebrospinal fluid. All these 3 membranes are filled with this fluid called cerebrospinal fluid, and its importance is to protect the brain from mechanical shocks and injuries. Okay, that is the importance of cerebrospinal fluid. Got it or not? So the next concept is about how or what is the meaning of central nervous system, CNS. Okay, central nervous system అంటే ఏంటి? So what are the important components of that central nervous system, CNS? So central nervous system is nothing but బ్రెయిన్, స్పైనల్ కార్డ్, ఈ రెండింటినీ కలిపి మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో దీస్ టూ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్గన్స్ which play a key role or vital role in performing the majority of the actions that are related to the human body. కాబట్టి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. బట్ ఇట్ ఆర్ నాట్. అయితే ఇప్పుడు ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ కాకుండా ఇంకా రిమైనింగ్ బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి అటాచ్ అయ్యి ఉంటాయి, అంటే అసోసియేట్ అయ్యి ఉంటాయి. వాటిని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. వాట్ డిఫరెన్స్ అంటాడు? సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఈ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అయినటువంటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి రిమైనింగ్ బాడీ పార్ట్స్ అన్ని కూడా అటాచ్ అయి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ అంటే రిమైనింగ్ పార్ట్స్. ఓకే, సెంట్రల్ పార్ట్స్ అయితే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. వాట్ ఇస్ డిఫరెన్స్ ఆర్ నాట్? సో ద నెక్స్ట్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్? సో ఇందాక చెప్పుకున్నట్టుగా విచ్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హిండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్లో సెరిబ్రమ్ అండ్ డయాసిఫిలాన్ ఉంటాయి. సో మిడ్ బ్రెయిన్లో ఎక్కువగా మనకి ఆప్టిక్ లోబ్స్ ఉంటాయి. అలాగే హిండ్ బ్రెయిన్లో మనకి మెడుల్లా ఆబ్లాంగేటా అండ్ సెరిబెల్లం ఉంటాయి. సో ఇప్పుడు వీటన్నిటి పార్ట్స్లోకి విచ్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అని అడుగుతున్నాడు. సో ద ఆన్సర్ ఈజ్ సెరిబ్రమ్. సెరిబ్రమ్ ఈజ్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ విచ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద ఫోర్ బ్రెయిన్ సెక్షన్ ఆఫ్ ద బ్రెయిన్. సో ఫోర్ బ్రెయిన్ సెక్షన్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ లో ఉన్నటువంటిది సెరిబ్రమ్. సో సెరిబ్రమ్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. వాట్ ఇట్ ఆర్ నాట్? సో ద నెక్స్ట్ వన్,
what is the functional and structural unit of nervous system? What is the functional and structural unit of nervous system? సో nervous system కి ఒక structural and functional unit అని చెప్పి దేన్ని అంటాం? సో what is called as the structural and functional unit of nervous system? సో ప్రతి మనిషిలో నాడీ వ్యవస్థ పనిచేయాలంటే దేని మనం స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అని అంటామంటే ద ఆన్సర్ ఈజ్ న్యూరాన్. NUNEURON, న్యూరాన్. సో దీస్ న్యూరాన్స్ కెన్ ఆల్సో బీ కాల్డ్ యాజ్ నెర్వ్ సెల్స్. సో వీటికి ఇంకో పేరు ఏంటంటే నెర్వ్ సెల్స్. The cells which are the nerves which are made up of some trillions of the cells, those are called as the nerve cells. So neurons లేదా nerve cells. So neuron కి ఇంకో పేరు nerve cells. So you can call the neurons or the nerve cells as the structural and functional unit of nervous system. ఒక nervous system పనిచేయాలంటే ఈ న్యూరాన్స్ ప్రెసెంట్ అయి ఉండాలి. ఈ న్యూరాన్స్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే టు ట్రాన్స్ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమాండ్స్. సో కమాండ్ని పాస్ చేయడం, బ్రెయిన్కి పంపించడం, బ్రెయిన్ నుంచి మళ్ళీ మనకి ఫీడ్బ్యాక్ లేదా రెస్పాన్స్ రావడం. అంటే ఖచ్చితంగా మనకి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేటట్టుగా చేసేవి మనకి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. దోస్ ఆర్ నథింగ్ బట్ న్యూరాన్స్ ఆర్ నెర్వ్ సెల్స్. సో యూ కెన్ సే దట్ న్యూరాన్స్ ఆర్ ద నెర్వ్ సెల్స్ ఆర్ నథింగ్ బట్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ అబౌట్ విచ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంటెలిజెన్స్, మెమరీ అండ్ థింకింగ్? ఓకే, ప్రతి మనిషిలో ఇంటెలిజెన్స్ ఉంటుంది, మెమరీ ఉంటుంది, ఆలోచించే విధానం థింకింగ్ ఉంటుంది. సో అలా చేస్తున్నాడంటే విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ యాక్షన్స్? ఓకే, విచ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంటెలిజెన్స్, మెమరీ అండ్ థింకింగ్ అండ్ ఆల్సో మెంటల్ ఎబిలిటీస్? సో వీటన్నిటికీ కారణం ఏంటంటే విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అని అడుగుతున్నాడు. ద ఆన్సర్ ఈజ్ సెరిబ్రమ్. Cerebrum is responsible for intelligence, thinking, memory and mental abilities, solving the puzzles and reasoning. సో వీటన్నిటికీ కూడా బ్రెయిన్తో పని కాబట్టి సో బ్రెయిన్ తరపున మనకి సెరిబ్రమ్ అనేది పనిచేస్తుంది. అండ్ ఆల్సో యూ కెన్ సే దట్ సెరిబ్రమ్ ఈజ్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్. వాట్ ఇట్ ఆర్ నాట్? సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద సెరిబ్రమ్ ఓన్లీ. విచ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సాల్వింగ్ ద పజిల్స్ అండ్ రీజనింగ్ పవర్? సో ఒక మనిషి రీజనింగ్ పవర్ చేస్తున్నా లేదా పజిల్స్ సాల్వ్ చేస్తున్నాడంటే వాళ్ళ మెంటల్ ఎబిలిటీస్ బాగా ఉంటాయి. ఆ మెంటల్ ఎబిలిటీస్కి విచ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రీజనింగ్ అండ్ సాల్వింగ్ ఆఫ్ పజిల్స్ అని చెప్పి అడుగుతున్నాడు. సో ద ఆన్సర్ ఈజ్ సెరిబ్రమ్. సో దీనికి కూడా ఆన్సర్ సెరిబ్రమే. అంటే ఇంటెలిజెన్స్ అన్నా, మెమరీ అన్నా, థింకింగ్ అన్నా, రీజనింగ్ అన్నా, పజిల్ సాల్వింగ్ అన్నా వీటన్నిటికీ కూడా ఆన్సర్ సెరిబ్రమ్. అండ్ లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అన్నా కూడా మనకి సెరిబ్రమే వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ which part of brain is responsible for emotions? ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు. అంటే హంగ్రీ, యాంగ్రీ, ఈగర్నెస్, ఎగ్జైట్మెంట్, ఓకే, టెన్షన్, ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు అంటాం తెలుగులో. అలా విచ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎమోషన్స్ అని అడుగుతున్నాడు. ఎమోషన్స్కి దారి తీసి లేదా రెస్పాన్సిబుల్ వహించే పార్ట్ ఏదంటే డయన్సిఫిలాన్. ఓకే, డయన్సిఫిలాన్, DIENCEPHALON. Diencephalon is considered as the responsible part of the brain that will take care of the emotions like hungry, angry or tension, eagerness, anxiety, okay, happiness. So all these emotions can be controlled by diencephalon. So now we can say that diencephalon is responsible for emotions and solving, thinking, memory, reasoning, puzzles are maintained by cerebrum. So cerebrum is the largest part and diencephalon is related to carrying out the various type of emotions. So next question is which gland is known as master gland? మన హ్యూమన్ బాడీలో గ్లాండ్స్ ఉంటాయి, గ్రంథులు. ఓకే, GLANDS. సో అలా మన హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఏ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్, MASTER, మాస్టర్ గ్లాండ్ అని ఏ గ్లాండ్ అంటారు? ద ఆన్సర్ ఈజ్ pituitary gland. Okay, the answer is pituitary gland is known as master gland of human body. It is mainly present in the brain section of the human body. So brain లో మనకి pituitary gland ఉంటుంది. ఆ pituitary gland ని మనం master gland అంటాం because this is from that gland only all the action and metabolism will be carried out in the body. So we can see that pituitary gland is also known as the master gland of the body present in the brain part of human body. Brain లో ఉంటుంది మనకి pituitary gland. సో దాన్ని మనం మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్
కంట్రోల్స్ ద పిట్యూటరీ గ్లాండ్. ఇప్పుడు చెప్పుకున్నాం చూడండి, మాస్టర్ గ్లాండ్ అని చెప్పి ఏంటంటాం, పిట్యూటరీ గ్లాండ్ అంటున్నాం. అటువంటి పిట్యూటరీ గ్లాండ్ ని కంట్రోల్ చేసే పార్ట్ ఏది అని అడుగుతున్నాడు. విచ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కంట్రోల్స్ ద పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ కరెక్ట్ గా మన బాడీలో యాక్టివిటీస్ ని కంట్రోల్ చేస్తుందని చెప్పు, మరి దాన్ని కంట్రోల్ చేసేది ఏ పార్ట్ అని అడుగుతున్నాడు. ఓకే, hypothalamus. Okay, so the answer is about hypothalamus is mainly responsible for controlling the pituitary gland. Hypothalamus. Okay, hypothalamus is mainly responsible for controlling the pituitary gland, which can be called as the master gland of the human body. Okay, so the next one, which part of brain maintain posture, equilibrium and muscle tone? Okay, which part of brain maintains posture, equilibrium and muscle tone? సో మనం హ్యూమన్ బాడీలో మజిల్ టోన్, పోస్టర్ అలాగే ఈక్విలిబ్రియం ని బ్యాలెన్స్ చేసేది ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ అని అడుగుతున్నాడు. ద ఆన్సర్ ఈజ్ cerebellum. Okay, cerebellum is the part that is mainly responsible for maintaining of the posture, equilibrium and muscle tone. Cerebellum. Okay, next question, which part of brain maintains heartbeat and breathing? Is very very important. Heartbeat and breathing maintain చేసేది ఏ పార్ట్? Heartbeat is nothing but mainly systolic and diastolic. Breathing is related to respiration. So heartbeat and breathing maintain చేసేది ఏ పార్ట్ అని అడుగుతున్నాడు. Medulla oblongata. Okay, medulla oblongata is responsible for maintaining heartbeat and respiration. That is nothing but heartbeat and breathing. Okay, answer is medulla oblongata. Next question, how many cranial and spinal nerves are there? Cranial nerves ఎన్ని ఉన్నాయి, స్పైనల్ నెర్వ్స్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ పేర్స్ ఆఫ్ క్రానియల్ అండ్ స్పైనల్ నెర్వ్స్ ఆర్ దేర్ అని అడుగుతున్నాను. సో మనకు వచ్చేటప్పటికి క్రానియల్ నెర్వ్స్ అంటే బ్రెయిన్ కి అటాచ్ అయ్యింది. ఓకే, స్పైనల్ నెర్వ్స్ అంటే స్పైనల్ కార్డ్ కి అటాచ్ అయ్యింది. సో అలా క్రానియల్ నెర్వ్స్ అంటే బ్రెయిన్ కి ఎన్ని అటాచ్ అయ్యి ఉన్నాయంటే మనకి 12 pairs. ఓకే, 12 pairs అంటే 24 నెర్వ్స్. 12 pairs అంటే ఈచ్ వన్ ఈస్ హ్యావింగ్ 2 సో 12 pairs కాబట్టి 12 into 2 24 nerves that are attached to the brain that are called as the cranial nerves. ఎన్ని pairs ఉన్నాయండి మనకి? 12 pairs of cranial and 31 pairs of spinal nerves. సో స్పైనల్ కార్డ్ కి అటాచ్ అయ్యేవి 31, బ్రెయిన్ కి అటాచ్ అయ్యేవి 12. సో 12 pairs of cranial and 31 pairs of spinal nerves. Got it or not? So the next one, what is the approximate weight of human brain? హ్యూమన్ బ్రెయిన్ దరిదాపులుగా ఎంత బరువు ఉండొచ్చు? వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ వెయిట్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్? ద ఆన్సర్ ఈస్ 1440 grams. 1440 grams. It is the approximate weight of human brain. The next one is about define synapse. SYNAPSE. Synapse అంటే ఏంటి? SYNAPSE. What is the meaning of synapse? సినాప్స్ అంటే ఒక ఇంటర్ రీజియన్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్ తో ఎక్కడైతే కనెక్టివిటీ కొనసాగిస్తుందో ఆ ఇంటర్ స్పేస్ రీజియన్ వేర్ ద 2 న్యూరాన్స్ గెట్ అటాచ్డ్. ఎప్పుడైతే ఆ 2 న్యూరాన్స్ అటాచ్ అయ్యాయో ద ఇన్ఫర్మేషన్ విల్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ 1 న్యూరాన్ టు అదర్ న్యూరాన్. సో అలా 1 న్యూరాన్ యొక్క ఎండింగ్ పాయింట్ వచ్చి అదర్ న్యూరాన్ యొక్క స్టార్టింగ్ పాయింట్. అంటే ఒక న్యూరాన్ కి ఎండింగ్ పాయింట్ డెండ్రైట్స్, అవునా కదా? మీరు స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ చూస్తే డెండ్రైట్స్ లాస్ట్ పార్ట్. ఆ డెండ్రైట్స్ వచ్చి నెక్స్ట్ న్యూరాన్ యొక్క స్టార్టింగ్ అతుక్కుంటుంది. స్టార్టింగ్ అంటే యాక్సాన్. ఓకే, సో యాక్సాన్ కి డెండ్రైట్స్ అటాచ్ అయి ఉంటాయి. అలా ఎక్కడైతే డెండ్రైట్స్ వచ్చి నెక్స్ట్ న్యూరాన్ యొక్క యాక్సాన్స్ తో అటాచ్ అవుతాయో దట్ ఇంటర్ కనెక్టివిటీ స్పేస్ ఆఫ్ రీజియన్ వేర్ ద 2 neurons get attached, and because of that attachment the information will be transmitted from one neuron to other neuron. సో ఆ ఇంటర్ స్పేస్ కనెక్టివిటీ రీజియన్ ని మనం సినాప్స్ అంటాం. ఆ సినాప్స్ లో మనకి డెండ్రైట్స్ వచ్చి నెక్స్ట్ న్యూరాన్ యొక్క యాక్సాన్ తో కనెక్టివిటీ అవుతుంది. ఆ కనెక్టివిటీ అయ్యే పోర్షన్ ని మనం సినాప్స్ అంటాం. వాట్ ఇట్ ఆర్ నాట్? సో ద లాస్ట్ క్వశ్చన్, విచ్ సెల్స్ సప్లై న్యూట్రియంట్స్ టు న్యూరాన్స్? సో న్యూరాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. న్యూరాన్స్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అని చెప్పు. అటువంటి న్యూరాన్స్ కి ఏ సెల్స్ న్యూట్రియంట్స్ సప్లై చేస్తాయి? The name of the cells are nothing but glial cells. GLIAL. 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 So glial cells supply nutrients to the neurons. Okay, these are the questions that are related to human brains. In the next class, we shall focus on
few more concepts. Okay, until then, have a nice day. Take care everyone.